14 మందికి జీతాలు ఇస్తాను. ఒక్కరు కాకుండా ఒక్కళ్ళని పిలిచి మా భార్య భర్తల కాళ్ళు కడుక్కొని అవి ఇల్లు నింపుకుంటే మేము ఒట్టిగా మేము ఇంట్లో ఇరాలి. చెరుకు పోయినా చెరుకు పోయినా పాదాలు శుద్ధి పెట్టుకోవాలి. ఒకవేళ కాళ్ళు కడక మన ఇంట్లో పోతే 7 ఏళ్ళ సరే ఎమ్మడి పడితే మనకి ఇవాళ చూడ కాని బాధలు వస్తాయి. రాసే గుడి మీద మైకు తీసి వీళ్ళ కూర్చుంటే పెట్టుర్రా పెద్దపాకొల్లు. 4 గంటలకు మిమ్మల్ని ఓన్లీ చెప్తారు. ఉన్నావే వచ్చిన పట్టుకో గదే మంగళనాథులు మంగళారతులు మరి మంగళం నేను పట్టుకుంటే సాంగరెడ్డి నేను రికౌంట్ ని పట్టుకుంటారా? అరే ఒకడు గొరగవా ఒకడు ఉచ్చకవా సాకర్ మంగళం నరవ మడేండిపోయా మరి ఎవరు కావాలి? ఏ దాదా దాసు దొరకని దొరొచ్చును కదా పట్టుకున్నదా ఇక వెళ్ళిపోదావా అని దింగుడన్న దూడవా చూడవనా చూడవా కనకాయ చూస్తాను అబ్బో కనకాయ గుడ్లు పెద్ద ఉన్నాయి. కనుగుట్లే ఆయన గుడ్లు అధికారం తీరుంటాయి మనకేందుకు ఆయన గుడ్లు అంతే. ఆయన గుడ్లు షీ గుడ్లుగా ఆయన గుడ్లతో మనకేం పని? తీరనన్న చూడకుండా చూడవో చేస్తాడు లవ్ ఎక్కువ అవుతుంది కానీ చూడవనా ఊగపోతే పట్టుకొని ఊగుతురా ఊగపోతే పట్టుకొని నిప్పుతారు ఇట్లా గాజులు పెట్టిన దొరసాని మనుషులే కట్టున్నా నీ అబ్బా బయటికి అమ్మలోని పెళ్ళమని తిరుగుంటది అనుకుంటే కాడ రోడే పడి కూర్చుంటారు వాళ్ళే చితకమ్మరుడు వాళ్ళ మనిషి ఎక్కున్నావా? అబ్బా ఏమన్నా మనిషి లెక్కున్నావా? నువ్వు మనిషి ఆడిపట్టుకో పుట్టినావు ఆడిదాన్ని నన్ను చెక్ చేయమన్నా ఐటమ్స్ ఎక్కువ ఉంటే తీసి తక్కువ ఉంటే పెట్టి పట్టుకొచ్చినావు. ఆ జడలేంది అవతారం ఏంది ఆ మనిషి రూపేంది గిదేందుకు ముంగటి కొచ్చగా ముగ్గురు పోయొచ్చిన అమ్మా కాదు 3 చెప్పుల జోలు పోయింది. 3 ఎట్ట పోయినాయి? 3 పెళ్లి పోయిన కాడ ఒకటి పోయింది. మొన్న ఎవలాడపోతే ఒకటి పోయింది. మొన్న ఆడికి అక్కడికి పోలేదా జమ్ముకుంటే సీనో పోతే 3 పోయిన కంచెలు 3 వేసిరవయ్యో
ఇక ముందడి నేనదే ముందడి ఆయన నన్ను చూడండి అస్సలే ఆగడు నేను ఎటు పోతే అటే వస్తాడు అబ్బా నువ్వెంత దొంగ ఈ పొద్దుకంగా పోయి తెల్లారత్తా ఆయన ఏమన్నాడు పొద్దుకు పోయి తెల్లారస్తే ఏమన్నాడు అబ్బా నీ పని నయం ఉంది నీ అదృష్టం మంచిగా అనుకోవాలి నీ రాతే మంచిగా అనుకోవాలి కానీ దాసి రాజ్యం బాగున్నదా మంచిగానే ఉన్నాడు దేశం బాగున్నదా పట్ట మీద ప్రజలు బాగున్నారా వాళ్ళకేందా మంచిగానే ఉన్నాడు అబ్బో నీకంటే ఉంటారు అంతేనా కూసో నేను 18 ఏళ్ళ కూర్చొని ఇప్పుడు కూర్చొని ఏం చేస్తా ఓ పిచ్చి ముండా గా కూసురుడు కాదే కింద కూసమ్మంటానా నీ భయం లేని బతుకుల నువ్వు బెదిరియకు నీ అమ్మని చదువుడు పాడు కానీ ఏం చదువుడు ఏ అవతలి పోతాను అదే ఉండమ్మా కూర్చో నీ అబ్బా ఆడిపుట్టుక వచ్చావే నువ్వే ఒక్కతే బిడ్డ నేను పుట్టిన వాళ్ళు అవ్వయ్య రాజులు చచ్చిపోయి నీ అబ్బని పుట్టుక పాడుగా ఓ విగ్గాలు పెట్టుకున్నావు నీ అవ్వని విగ్గు పాడు నీ అవ్వదానికి డిస్పో గిలాసులు నీ అవ్వ ఏ సాయదాగి అంబర్లు దొరికి మనిషికి ఒక్క జడ ఉంటది 3 జడలు ఎక్కడి గిలాస్ ఎందుకంటే మన యవనాలకు పూలు పెట్టుకొని పోయినా ఇక పూలు పెట్టుకొని పోతే యవనాల కాడ కోయిలాలకు మాట దొరుకుతారు కోయిలాగా ఏం చేసింది ఉడిగేసింది ఇక ఉడిగేసిన వాళ్ళే ఆకాన్ని సరి పూలు పెట్టుడు పని చేసింది ఈ గిలాస పెట్టింది అనుకో కథోళ్ళు ఇంటికి వస్తే కథోళ్ళు ఫస్ట్ మంచిలు ఇస్తారు థమ్స్అప్ పోస్తారు బరండి పోస్తారు అవతలి పోవడానికి ఇదే గిలాస మొన్న కథ లేకుండా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ గిలాసాలకి వెళ్ళే మందు పోసి నీళ్ళు పోయలేదురా అంత మీరేమన్నారు కేసీఆర్ నీళ్ళు అంత ఉచ్చుంటే అంటే ఉచ్చ నీళ్ళే పోసిన ఏడుగురు దాసల్లా చేతులు పెట్టినమ్మా దేవుడా కమలమాత దేవిగా పైలమ్మ ఇంటికాడనా మరి వెళ్ళు నేను చూసుకుంటా పొల్ల జీవన పడ్డది పోయి సదా ఎందుకు నువ్వు ఏంటి మరి ఎవరు నేను మనిషిని నల్లగున్నా కానీ మనసు ఎన్న పూస్తా కదా ఎందుకు భగవంతుడు ఇచ్చిన బలం అందంలో కూడా పిండ రూపమేద్దాగా ఇచ్చిండా భగవంతుడు మెచ్చి మాకు సంతానపరం ఉరిగట్లేదు నాకేమన్నా తెస్తే అయిపోగా పిచ్చిదా నాకు మొగలేదు కాదే నాకు మొగడు ఎందుకు లేదు ఎందుకు మా ఆయన ఇన్నే కూర్చుంది ఏదో నన్ను చూడండి అసలే ఆగడు ఏడే ఈయనే మా ఆయన చెద్దరిగా ఈయన ఏం పేరు ఆయన పేరు ఆయన పేరు పట్టుకుచ్చుల పర్వతాలు నీ పేరే నా పేరు బక్కపిరల భారతం పేర్లు మంచిగా లేవని మళ్ళా మొన్న సర్పంచ్ ఓట్లప్పుడు పేర్లు మార్పించుకున్నాం ఏం పేరు మార్చింది ఆయన పేరు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నీ పేరు ప్రవళికాంత్ ఏ మాట్లాడవా నల్లి కుట్లోడా మాట్లాడతలేడు అదే అలలే బూటావి మా బోల్లాని మా దీనికి డ్రైవింగ్ ఈయనే దీని మీద నడిపించబెట్టిండు నడిపించిండు ఇట్లా స్టీరింగ్ పెట్టి నడిపించిండు చేసిండు కూర్చున్నాడు ఇప్పుడు 18 నెలలే ఆపుకుంటాను నీకేమెరకరా మొన్న పొలాలు అనుకున్నా పొలాలు కోసిర్రు నార్లు కోసిర్రు ఇక నాట్లు వేసిర్రు ఇప్పుడు నాట్లు అయినాయి కదా ఇంత కోతలు అయిన పోలే నార్మల్ అయితా వారి నార్మల్ డెలివరీ రా నార్మల్ అవుతావా అంటే ఎప్పుడు కావాలనుకుని అప్పటిదాకా నేను ఆపుకుంటే ఆవిడే ఇది దీనికి ఉండదు
దగ్గరికి వచ్చింది మీ మావయ్య నడుగు జువ్వియో మల్లె తోట ఉన్నావు మామగారు జువ్వియో మేర మామగారు జువ్వియో మా పేరు పడుతానే గంటే గంటమంది ప్రపంచమందం కాలు రెక్కలు లేవని ఎవరైనా గంటే వయసు మీద పడితే ఏం చెప్తాడు కోడి కోడి నవ పంటే కోడాలా అయ్యో పంటే కోడాలా నాకరకాలే అమ్మ మీ బావ నడుగు దివ్యో మీ బావయ్య నడుగు నాగరికాలే అమ్మ మీ బావనడుగు ఎప్పుడు మంత్రదాని కోరుకొని వచ్చిందో మంత్రదాని ఎప్పుడు దాని మీద కొట్టిందో అమ్మో Bye.
బిడ్డల ధర్మాకందరు ఊరేందే అరే నువ్వు కుక్క అన్నట్టు నిన్న మనిషి అన్నట్టు ఏందే బిడ్డ చూడే చూడు చూడు నువ్వే ఈయన 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 ఈయనే అరే నువ్వే చూడు నీ దగ్గర ఉన్నది కొడుక బిడ్డ నాకరున్నదా కొడుకు 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 కొడుకే నాకరున్న కొడుకు అయ్యో కొడుకానికి అంత గట్టిగా చెప్తాను అగో కొడుకు కదా మరి కొడుకు కొడుక నీ దగ్గర మరి నా దగ్గర ఉన్నది ఏ పిల్ల ఏ పిల్ల ఏం దగ్గర తీసుకురా కడితే ఏ పిల్లే ఏ పిల్ల అని నీకేమెరక ఎందుకే ఎవరికన్నా వాడ మీద ఆడపిల్ల పుట్టిందనుకో ఇక చూడబోయినోళ్ళు చూసేటోళ్ళకి ఎదురుగా ఎవరు పుట్టిరు బిడ్డ అని అడిగితే ఏ పిల్ల ఏ పిల్ల వీళ్ళ సంసారం అంతా ఆడ వేయినట్టు అంత తిరస్కారం చేస్తారు తప్పన మగ పిల్లగాడు పుట్టిందనుకో నా మొగోడే నా మొగోడే ఏంటి మొగోడే నా మొగడు కాదే మరి మగ పిల్లగాడు మొగోడు అని చెప్తారు కోడిత్తులు బుక్కినట్టు కొడుకు నువ్వు పుట్టిన బిడ్డని 7 దాసలు చేత పట్టిండ్రమ్మా ఆ పిల్లగాళ్ళు ఎట్లా ఉన్నారు పొడి చెడిపోతూ అని మెలిగాడు జీవల పుల్ల బియ్యందీల పూసిన తంగిడోలే 66 వస్త్రేకలు 36 చంద్రరేఖలు చెంపలు చెప్పుడద్దాల కళ్ళు కలవరేకలు మామ చందమామకైన మత్తున్నది కానీ ఆడవిళ్ళకు మగ పిల్లగానికి ఏమచ్చలేకపోయినా నాగలికి నడివంక ఉన్నది కొడవలికి బిడివంక ఉన్నది అని పిల్లగాళ్ళకి ఏ వంక లేకపాయే అప్పటికైనా అందరూ కరకర కరకర పొద్దు కూడా వంగ ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు నిండు తేజస్తోని కలతోని ఉట్టి పడతాయాట సీకట్ల రాత్రి పుట్టిన వాళ్ళ ముఖాలన్నీ కాదు నావు మబ్బు మబ్బు పాడైతే గిట్ల కథకాడికి వచ్చినాక నడవంతరాన ఇంటికి పోతారట రాత్రి పుట్టినోళ్ళు నావను అలాంటి మండల్లా నీలాంటి రే ఊరా దోస్తూరు కానుపు లోపల ఆడిదాని ప్రాణం పోయే తెలియదు ఆడిదాని ప్రాణం ఉంటే తెలియదాట పిలగల్ల మైలో ఆ పిండు తల్లి మైలో ఆ పిండు పిలగల్ల తీసుకుపోయి కన్న తల్లి చేతి లోపల పెట్టింది కావాలి కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు అన్నారు కన్న తల్లి ఉంటేనేమో కడుపు చుట్టులాట చేసుకున్న భార్య ఉంటే చేపలు ఉనుకుతుందాట ఎత్తుకొని తల్లి పేరుకి రాని వస్తుందా రాజా అయ్యో దైవం రాజా ఈ కడుపు లోపల చక్కని కొడుకు చక్కని బిడ్డ ఒకే కానుపు లోపల 2 పిల్లలు కమల పిల్లలు పుట్టిండ్రు కమల పిల్లల తల్లి వేసనా తల్లి చూసిన కొడుకు ముఖం బిడ్డ ముఖం చూడబోతే ఎంత ముద్దుకున్నారు పొడి చేతి పొద్దుకైనా నా బిడ్డకు నా కొడుకు వంక లేక బాయేనా చుక్కల్ల చంద్రులకి నా బిడ్డ ఎంత సకదనమా నాగలిగేమో వంక కొడలు పిడి వంక నీటికి నాదు వంక పాలకు మీ గడ వంక వడి వంక లేని నాకు కొడుకు నాకు బిడ్డ జన్మించాలని ఆ తల్లి చూసిన కొడుకును బిడ్డను ఎత్తుకొని సంబరపడుతుంది సంతోషపడుతుంది ఆ తల్లి బాల యువరాణి తీరులో లెక్కించే తిరిగినప్పుడే
బిడ్డ పుట్టిందని ఆ తల్లి సంబరపడకుండా సంతోషపడకుండా ఆ తల్లిలో గిల్ల ఉన్నాడా రాజు విధియసేన మహారాజనుకున్నాడు ఇన్ని రోజులకు అగో సత్యనారాయణ రాజును నా కడుపులో పుట్టిన ఒక్క కడుపుల మరి ఒక్క కడుపు లోపల చూడు ఇద్దరు కమల పిల్లలు పుట్టిల్లంటే ఎంత అదృష్టం ఉండాలే ఏంది అగో రాత మంచిగా ఉండాలి మరి అలా రాజు అగో విధియసేన మహారాజనుకున్నాడు ఏ మనిషి అయినా భూమి మీదకి వచ్చినాడు ఓ ఇల్లు కట్టాలి ఓ బాయి తవ్వాలి ఓ పెళ్లి చేయాలి ఓ పురుడు చేయాలి ఓ పుణ్యం చేయాలి 10గురికి అన్నం పెట్టాలి నేను ఎవరికి అన్నం పెట్టపోతే నా ఇంట్లో ఏ పండుగ చేయపోతే ఇవాళ నా కొడుకు పేరునా నా బిడ్డ పేరుట ఘనంగా పండుగ చేసి అగో అబ్బాయి రాజులు సంపాదించిన భూములు జాగ్రత్త డబ్బుదనం మేడలు మెద్దలు బంగారు మరి భువనేశ్వరులు ఇవన్నీ రేపు నేను దత్తనా ఎమ్మడి కొనబోతానా అందరిని పిలిచి అన్న భోజనాలు చేసి వరాలు ముచ్చాలు దాన ధర్మం ఎత్తనుకున్నాడు రాజు ఉదయసేన మహారాజ్ నా కొడుకు నా బిడ్డ ఏ గడియలో పుట్టింది కనిపట్ట కులం ఏ చాకుల గోత్రం దేవతల వంశం చదువు రాకుండా శాస్త్రం రాకుండా ఇప్పటికప్పటికి బ్రాహ్మణులు అంటే దేవతతో సమానమని మొక్కుతాం పురుడు అంటే పోతారు పుణ్యం అంటే పోతారు మంచి అంటే పోతారు చెడు అంటే పోతారు బ్రాహ్మణులకు తెలిసిన వేద పంచాంగాలు అవి మానవునికి మనకు తెలివి మన మరి అలదుడు వాళ్ళని పిలిచి ఘనంగా పండుగ చేసి పేర్లు పెడతాననుకున్నాడు భక్తులు అని పట్టు మతలావు ఎత్తి నురుగు తప్పకుండా 101 బ్రాహ్మణుల విలువనంపినాడు మనము తిన్నదే మన్ను ఒకని పెట్టింది పేరు పండగ నాడు కుండ నిండా అండుకొని తిన్నది గొప్ప కాదు పరుగుడికి అన్నం పెడితే అది గొప్పతనం అంటారు అన్నదానమే పుణ్యదానం అయ్యా బ్రాహ్మణోత్సములారా చూసి మరి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు నేమిస్తుంది కొడుకులారని 100 మంది బ్రాహ్మణుల పిలిచిల్లు క్షేమమేనా బిడ్డ అంతా క్షేమమే అయ్యా మీరందరు బ్రాహ్మణులేనా అందరు వచ్చినందుకు కూర్చొని కుర్చీలు వేసినాం ఒక మెత్తలేసినాము మాకు లేక లేక పుట్టిండు ఒక బిడ్డ మేమంతా బ్రాహ్మణులమే అంతా బ్రాహ్మణులేనా అమ్మా మరి తమరి పేరేం పేరమ్మా నా పేరా నా పేరే ప్రవళిక అంటారు ప్రవళిక బిడ్డ నువ్వు కూడా బ్రాహ్మణమ్మేనా బ్రాహ్మణోళ్ళమే అంతేనా సరే బిడ్డ నువ్వు అంటే ఇవన్నీ ఎత్తుకపోతానని మా ఎంబడి తెచ్చుకున్నాం ఎర్ర బుర్ర ఉండే అమ్మ గుడిసెలకి వెళ్ళి నాకు మొగలు లేడు పిల్లలు లేదు అట్లా మరిది ఆ ఇంటికి బుద్ధి లేదు ఇంటికి తడకలేదు ఇద్దరు మంచిగా వెళ్ళిరా అయ్యా తమరి పేరు అయ్యా నా పేరు డబ్బారేకుల సుబ్బారావు డబ్బు ఎక్కడ బిడ్డ అడ్డ మీద ఉన్నది కూలిపోయింది కూలిపోయింది మా బామ్మారి నిలబడ్డదే నాది అయ్యా డబ్బా రేఖ సుబ్బారావు ఓకే బిడ్డ నీ పేరు చాలా బాగుంది అయ్యా తమరేంటిది అయ్యా నా పేరు సూసిపిత్తరా సూర్యనారాయణ శాస్త్రి మనీ అవ్వాలి దర్శనదిరా నీ పేరు మంత్రం పడితే దాగమా చేస్తే కంప కంప అవుతుంది కప్ప కప్ప కాదు అయ్యా తమరి పేరు నా పేరు అంటావా దత్తయ్య ఏమంటారు దస్తయ్య అంటారా ఇంకా పిత్తయ్యని పెట్టుకోరు అయ్యా సరే బిడ్డ మరి తమరు కూడా బ్రాహ్మణులేనా ఇద్దరాలే అబ్బా పులి వంట లేరు మరి వాళ్ళు ఆయన పేరు పుచ్చకాయల పేరు దుర్గభద్రే ఓకే మంచిగా వాళ్ళ పేరు నాయన బ్రాహ్మణోత్సవలారా లేక 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 ఇద్దరు పిల్లలు ఇవాళ నా ఇంట్లో పండుగ చేసిన మీరు పేరు వెట్టుల్లి బిడ్డలారంటే శుక్రవారం సక్కడి గడియా శుక్లపక్షమందు ఇద్దరు పిల్లలు ఉట్టిలు ఒక్క కానుపుల కమల పిల్లలు అన్నను చూస్తే చెల్లెలు చూసినట్టు చెల్లెలు చూస్తే అన్నను చూసినట్టు కమల పిల్లలను ఏర్పాటు చేయాలంటే ఎవరి తరం కాదు కన్న తల్లి ఏర్పాటు చేసినాకనే కనమోళ్ళు ఏర్పాటు చేస్తారు ఇంటికాడ చంద్ర పెదవులు ఇద్దరు పిల్లలు నాగరి ఇళ్ళవంక కొడవరి పిడివంక సుక్కల సక్కదన పుట్ట మీద ఊసిన బంతి పున్నం నాడు చంద్రుడు కలగొడుతుంది ఆ ఇద్దరు పిల్లలకు నాయన మీద దచ్చనాని డబల్ల బట్టవు నాయన ఉదయ రాజా ఓ తల్లి కమలవాది మీ కడపల ఒక్క కానుపల ఇద్దరు పిల్లలు పుట్టిల్లు కొడుకు పేరు కనకాసేనా
అయ్యలారా కొడుకు పేరు కనకసేన నీ కొడుకు పెద్దోడు నీ బిడ్డ తారవ చిన్నది కొడుకు కనకసేన బిడ్డ తారదేవని పేరు పెట్టిండు రానున్న కలియుగంలో వీళ్ళు కథలై జన్మించాలి పిల్లలు పేరు కథరు కనకసేన కథ పుట్టాలే కనక తార కథండరమ్మ సంబరాలే పడతారు ఇప్పటికప్పటికి అన్నదమ్ములు ఏరబడితే ఆడవిల్లు ఆశపడుతుంది అన్నదమ్ముల పెళ్లిలు అయితే ఆడిది అడగ పుట్టింది మొగోడు వెట్ట పుట్టిండు నాకు అక్క ఎల్లెలుంటే నలుగురు అక్క ఎల్లెలు విడిచి నా ఇంటికాడ చీరలు పెట్టి నా ఇంటికాడ బట్టలు పెట్టి ఓడి బియ్యం పోసి వంగి కాళ్ళు మొక్కి నలుగురు అక్కలుంటే నా అక్క ఎల్లెలు సంబరపడుతున్నా నా తోడ నాకు ఒక్క తమ్ముడు పుడితే నా తమ్ముడు నాకు పాలుడు అయిపోయి నాకు పగదారు అయిపోయి నా కెరగ బలగం లేదు ముందు బలగం లేదు అవ్వకొక్క కొడుకు పుట్టినా అవ్వకొక్క బిడ్డ పుట్టినా వెనక బలగం ఉండదు ముందు బలగం ఉండదు అవ్వయ్య గర్భాన పుట్టరాదు ఒక్క కొడుకు పుట్టరాదు ఒక్క బిడ్డ ఇంత పండుగ చేసి ఈ కడప నిండా అన్నం తిన్నోళ్ళు ఎక్కడో అక్కడ పోతారు నేను ఏం పేరు కత్తును ఏం కిరియ కత్తును నా కొడుకుల పేరు మీద నా బిడ్డ పేరు మీద ఎల్లకాలం పేరు ఉండాలనుకున్నాడు మరి పల్లెల పొన్న రైరాకలు పంపిండు నాది దక్షిణాది డవ్వల్ల రాజ్యం మరి అయ్యలారా ఇవాళ నా ఇంత పురుడు వచ్చిన వారికి అన్న భోజనాలు పెట్టి ఒక వరాలు ముచ్చాలు ఒక బంగారం దానం ఇస్తాను బిడ్డలారా ఇప్పటికప్పటికి అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎందుకంటే అయినోనికి పండుగ అంటే ఊరంతా ఆశపడతారు కూడుగుట్ట కలిగినాడు కూడరాయి చుట్టాను బట్ట బాధ తెల్లగున్నాడు కలిగరాయి బంధుత్వం మనం తెల్లగా బతుకుతేనే మన ఇంటికి చుట్టపోడు మనం నల్లగా బతుకుతే మన ఇంటికి చుట్టపోడు రాడు అందుకే అంటారు కూడుగుడ్డ కలిగినాడు కూడరాయి చుట్టారు బట్ట బాధ తెల్లగుంటే కలిగరాయి బంధుత్వం నీ కోట్ల రూపాయలు రేపు నిన్ను దచ్చినాడు నా ఇమ్మడత్తయ్య నిన్ను సంపాదించిన మనిషి నిమ్మలానికి ఎన్నేళ్ళు బతికిన మానవుడు కాటిపాలి ఒట్టు సంపాదించుకొని ఇంటి నిండా డబ్బు కుప్ప వేసుకొని నిలువ పెట్టుకుంటా రేపు మనం దచ్చినాడు ఇంత కష్టపడ్డాడు ఇన్ని భూములు కొన్నాడు ఇన్ని జాగలు కొన్నాడు ఇంత డబ్బు సంపాదించడు తీయరా డబ్బు తీయవాని డబ్బు తీసుకుపోయి ఊరు అవతల కాటం వేసి మనిషిని డబ్బులు కాలేయరు ఉన్నోడు దచ్చినా గదే కట్టెల పాలు పేదోడు దచ్చినా గదే కట్టెల పాలు దన్న శ్రీమంతుడు దత్తే మనిషిని డబ్బులు కాలేయరు ఉన్నోడు లేనోడు బుచ్చగాడు దచ్చినా ఎట్టిగా వారేయడు గదే కట్టెల కాలుతాడు ఈ మానవ చెత్త ఇవాళ కొడుకు పేరు పెట్టిన బిడ్డ పేరు పెట్టిన అందరిని పిలిచి అవి వరాలు దానం ఇస్తా ముచ్చాలు దానం ఇస్తా పౌడాలు దానం ఇస్తా తాతమ్మ సంపాదించిన ఆస్తి పాస్తులు నా ఎమ్మడత్తయ్య నా కొడుకు పేరుండాలి నా బిడ్డ పేరుండాలి అగో మరి పిరికడ అన్నం పెట్టి కడుపు నిండి అగో ఈ వరాలు ముచ్చాలు దానం ఎత్తే అయ్యా కమలవతి దేవి నాయన విదేశీ రాదని పిల్లలు చల్లగుండనంటే ఏ పుణ్యము నా పిల్లల కడ్డు పడుతుంది అనుకున్నాడమ్మ రాజ్యాలు నవగొండ భూములు భారత రాజ్యం 12 ఉచ్చగాళ్ళు మరి ఆ గంత బొంతోళ్ళు గంగెద్దులోళ్ళు మరి ఇప్పటికప్పటికి పండుగ అంటే వానికి ఆశ మరి ఊర్లో మీద అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు అనుకున్నారు అబ్బో మా దండి పేరు వేణు మరి వాళ్ళ అవ్వయ్య ఉన్నప్పుడు ఎన్నో దానాలు చేసి బిడ్డ పేరు తారదేవాట కొడుకు కనకసేనాట వాళ్ళ పురుడు నాడు వరాలు ముచ్చాలు అన్న భోజనాలు పెడతాలంటే సీమల దార పడ్డట్టు దచ్చనాది డవ్వల పట్టు అందరాకం అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు మన గంగెద్దలు ఆరా పట్టాలు ఎత్తావు పరిగెలు తీస్తావు జగ్గులు పడతావు
దుబ్బు కూడా వాళ్ళు తలగా బాంచారు. ఎవరు లేకపోతే నన్ను రమ్మన్నారు కూర్చొని కొలిచిన వచ్చిన పక్కన పన్నాడు ఆడు దాగి అటు పన్నవాళ్ళు ఏం చేయాలి ఆయన పని చుట్టాలు వచ్చే బలగా వచ్చే మరి వాళ్ళంతా దుర్గమ్మ ఊకుంటుందా? దుర్గమ్మ ఆగని చెప్తాని ఓ దుబ్బు వాటికి వచ్చివా కూర్చొని అన్నే చంపిన ఆయన సభ్యులు ఆపు గుద్దిన అప్పు గుద్దినవా? మరి వాడు అటు దాగి పన్నాక ఇంకో ఆపు మిగిలింది ఇంకా అప్పు మిగిలింది. ఆపు చంపిన అన్నే గుద్దిన పెద్దవుడికి గసగసానికి నన్ను చూసి ఓ కొడుక ఓ పోతా పోతా పోవాలి అక్కడికి దక్షిణ వల్ల పత్తవాడా మనకు మా దండి వాడు రాజు ఉన్నోడు ఓ ఉన్నోడు లంజ కొడుక ఉన్నోడు పండగ చేస్తాడు కొడుకు పేరు బిడ్డ పేరాట మనం ఏందే కావాలి ఓ మనకు సౌండ్ పార్టీ రిచ్ రిచ్ ఉన్న కన్నా మనకు బొచ్చలు దొరుకుతాయి మనం పోతే గట్టిగానే పోవాలి మనం వాడు అరానాలు ఆడి పోయి మన దుబ్బ పోసుకున్నాం అనుకో ఇక మనకి ఏదంటే అది ఇస్తారు. ఓ అంతే బిడ్డ ఏం ఉన్నా లేకున్నా నేనట్టే చేయాలి చెయ్యాలి మరి మనకి ఇంటికాడ బంగ్లాలు ఉంటాయి బ్యాంకులో అకౌంట్లో పైసలు ఉంటాయి మనం అక్కడికి పోయిందంటే ఎవరు వీళ్ళు కట్టేసుకుని మా ముద్ర పొడిచి ఓ మన బ్యాంకులో అకౌంట్ ఉంటుందా? ఓ పుల్లు ఉంటాయి ఇక్కడ పైసలు ఉంటాయా? బంగ్లాలు 2 అంతస్తులు ఉంటాయి ఆయన కచ్చిన పొద్దు పోతుందా? ఎద్దు మూట అయింది. ఓ ఎక్సెల్ బండ్ వేసుకుంటాను ఎద్దు బండ్ చేసిన అసలు ఎద్దు బాగా పడుతుంది కథ బిడ్డ ముక్కలు కట్టాలి ఎద్దులు బంద్ చేసినాం ఇప్పుడు ఉంటాడా ఊరికొక నంబర్ ఇచ్చేస్తే మనకు అల్లే ఫోన్ చేస్తారు మనకు ఫోన్ వస్తుంది మనం పోయిందంటే ఓ పేరు వేరాడు ఆ కమలవతి అన్నం పెడతాడు ఆ వరాలు ముచ్చాలు ఇస్తాడు పొలంపా ఓ లంజ కొడుకు పెన్నాన్ని తీసుకోపా చుట్టుకోవచ్చు కూడా వస్తాయి పెన్నాన్ని ఉన్నావా? ఓ ఉన్నా లేకపోతే వాడికన్నా ఏంది ఇంటనే ఉంటే ఇప్పుడేమని పోతావు అల్లగానే అల్ల నీకెందుకే సపడేకుండా నాకు ఉన్నదే ఒక్కటి తాడు తెంపకపోదురా ఎక్కడ తెంపుతావు పోవచ్చా ఎక్కడికి రాజు ఉన్న రిచ్ మరి ఉన్నాయి మరి ఉన్నాయా మరి గిట్ల మధ్య తయారైనాక రాజు పెడతాడా మనకు బట్టలన్నీ అంతే మొత్తానికి ఇడుచుడు కాదు ఒక లంగ మీద ఉండి సున్ని మీద కప్పుకొని రా తప్పని ఆడపదోడు తయారైతే ఏందే ఊరికి పోతాను అవ్వగారింటి పోతాను అత్తగారింటి మంచిగా తయారై ఇంకా ముఖం కట్టుకొని బొట్టు పెట్టుకోన్న మొగోని చూసిన ఉన్న కాడికి అంటే అది గాయ ముండి అది ఉండదు వీళ్ళు ఉంటారు అది ఇడిచిన ఇడుతుంది నీ అబ్బదానికి కెరక ఆడది పోరైనా మరక కాదు రాదు పోయి ఇంకా గోక పోయిరా రౌతు పెట్టుకో అల్ల ఆగది ఆడి వేరొక పుష్ప అంటే పెడుతురా రాదు మరి ఎందుకున్నాను ఓ సమ్మి ఓ ఎంత అసలా ఓ మీరు కాదు గంగెద్దోళ్ళు కాయలు ఉన్నాయి మీ పాలలు ఇన్నే ఉన్నారు మా పాలలు ఎడిగిన వాళ్ళు అన్నే ఉంటారు ఇక మనం పోయింది కావాలని రాజున్న బేడికి మనం పోయింది కావాలని గంగెద్దోళ్ళు వాళ్ళు బయలుల్లి ఎట్లా పోతున్నారయ్యా ఇందువాలా ఓ ఇందువాలా పట్టబంది బండికిరిందే ఇందువాలా ఓ ఇందువాలా ఈత కళ్ళు దాగుదాము ఇద్దరు వెళ్ళాలమ్ముదాము అప్పుడే చెప్పిన రౌతు పెట్టుకోవాలి కాదురా ముండకడ కాదురా తేరా పాముల చీర తెమ్మంటే 9 మూల చీర ఎత్తి అంత గోసి కందా లేకపోతే సింగల కందా అది నువ్వు ఏం తెత్తివిరా నువ్వు దస్తి ఎదురేసి కట్టు దస్తి ఎదురై నీకు రేవు లేదు నాకు కావులేదు అన్నట్టు ఓ అన్న మీరే పోతారా మేము పోతా పోయింది కావాలి రారా మీరు రారా యారాల్సిందో అయితే పాల్సిందా అక్కడికి పోయినాక తక్కువనే ఉంటుందా అంత బరాబరి మాల్యం దిగుతుంది ఇప్పుడే మనం వస్తాను కొత్త రావాలి ఓ మన రాజ్యం మొక్క నువ్వు చెప్తావు ఇటు మొక్క రావద్దా ఓ సమ్మె ఏంది ఓ ఇంటోసుల్లా ఏంది
వస్తులు తింటావా ఓ ఇందువాలా తింటావా పంటవా పోతావా ఓ లంజముండ తిన్నట్టు కాదు పన్నట్టు కాదు ఉన్నట్టు కాదా ఇస్తామండి అత్త అంటే బండి పంపుతారా 5 గంటలు బయలుదేరుతుంది కుదిరాల కాడ టిఫిన్ చేస్తుంది ఆడ షాద్ ఆగుతుంది పోలీసులు లాగా వచ్చి తాగు లంజ కొడుకంటే వాడు పొద్దుకంగా తెల్లగల తాగినాడు బండోడు తెల్లగల తాగితే మీటర్ 85 పెట్టే లంజ కొడుకు అన్నాడు ఊరి కథలు పోలీస్ స్టేషన్ లో కంటే ఓవగోళ్ళ కథ అవుతుంది బాచరాని వాని బచ్చరాడి విజిటింగ్ కార్డు చూపించినాం వాని 3 పట్టుకుంటే లంజ కొడుకు ఎందుకురా 2 కాళ్ళు కాదు వెన్న అయితే లంజ కొడుకు మీ కేంద్రం వెనుక కూర్చున్నారు లంజ కొడుకులు గత కథ వణుకుతాను ఎవడన్నా కూడా తెలియకాలను ఉండాలి అయ్యా సారు చెప్తామా విజిటింగ్ కార్డు మా కథకి ఇది తెల్లారి వచ్చి వన్నం వస్తే కానీ కథ చెప్పత్తా కథ చెప్పత్తమని వచ్చినాం ఈ అనుభవం ఎదురైంది మాకు ఓ ఏడిక్కిరే ఏడిల్లా ఏడబడిల్లేనా ఇలా ఓ కరిక్కిరే అరికిల్లా కరి అంటే ఏంటి దానికి కూడా కూర ఉన్నదా అని నేను అంటాను ఇల్లా అంటే లేదని అదంటాను ఓ మీరు పిక్కిరిక్కిరే ఓ వారి నాకు చుట్టదాని అలవాటు ఉన్నది చుట్ట మీద కగ్గున్నదా అని నేను అంటాను లేదురా అని అది అంటాను ఓ కువిక్కిరే సూర్యుని వాగిన కత్తికి మనకు ఐరాయింది మరి లేకున్నాకో అని అందరూ నువ్వురుగా నేనుగా తోడుతుందా కేసు పెట్టిందని పోలీస్ స్టేషన్ పోతే కానిస్టేబుల్ చూసి కన్నే పట్టిందో కాడి కోడి పిల్ల కోసేది కొద్దు నూరు వండేది వాయిలాల తినేది అనమకొండ ఉండే దుర్గపల్లె కాడి కోడి పిల్ల కోసేది కొద్దు నూరు వండేది వాయిలాల తినేది అనమకొండ ఉండే దుర్గపల్లె గిట్లా ముగ్గేస్తే ముగ్గు చూసిన అల్లుడు ముగ్గులు అని ఆనాడు గంగేంద్ర పడతానా అడిగారు గుడిచి పేడికి దబా వచ్చిందమ్మా హలో హరా నీ బాధ్యను హరో హరా పెద్దల పేరు చెప్పుకొని వచ్చినావు నీ పేరు పెద్దగా ఉన్నది నీ దాబ్దాది ఉన్నది ఎక్కడ చూసినా నీదే పేరు ఉల్ల పొట్టి పాల పొట్టి మాకు ఉత్తరాలు రాజుగారు అంగవాడు వీడికి జ్ఞానపిచ్చోడి గాయపిచ్చి అంగవాడు అంటే మొత్తానికి అంగవాడతావు ఆయనకు కూర్చొని ఏదన్నా అంగవాడు ముచ్చడి చెప్తే ఆయన వింటాడు మన మనసు మన మాట హరో హరా అయ్యా ఎంత దూరం పోయినా దాని మొగడు చచ్చిపోయిన వాళ్ళు నేనే ఉంచుకుంటానా ఏమన్నా కాలిపోవాలి కానీ వచ్చి నా దగ్గర పురుడు అట్లా కాదయ్యా దానికి ఉప్పుకు పప్పుకు అన్ని ఆసరైతానా దానికి నీళ్ళు వారపోతే నీళ్లు పెడతా దాని ఒడ్డు ఎక్కడో రాకపోతే ఒడ్డు ఎక్కుతా లంచ ఒడ్డు మీద కూర్చుంటది కూర్చునే రేవు లేదు మంచి కూర్చో నిన్ను ఆసరగాలం పాడు గాను నీకు ఎన్నడత్తదిగా అయ్యా నీ ఊళ్ళో
పొట్టి ఉత్తరాలు వచ్చినాయి నీది పెట్టగల చెయ్యి నీ కొడుకు నీకు బిడ్డ పుట్టిందని పురుడాని పండుగ చేసినావు ఊళ్ళో పొట్టి రాజాపరాజులు చక్రవర్తులు పండితులు పామాలు బుచ్చగల మేము ఊరు తిరుగుతూ ఊరుకో ఆచేస్తాం మనమ తిన్నది మన్ను అంతేనా చెప్పరే బిడ్డ దీవన అంతే చెప్పది నేను చెప్తా నన్ను అది ఎత్తరని నా పేరు ఇంత దూరం చెప్పుకోండి నిన్ను ఒక్క జిల్లానా 10 జిల్లాలల్లా నిన్న హైదరాబాద్ లో చెప్తుంది ఇవాళ ఈ జిల్లాలో చెప్పవచ్చు రేపు మళ్ళా అక్కడికి పోద్దా వారికని పెద్దపల్లి జిల్లా పోవాలి మళ్ళా ఎల్లుండి కట్మియార్ జిల్లాల పంటేనే మనది ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళిపోతాను ఎప్పటి జిల్లాలో తిరుగుతావు జిల్లాలు ఇంటికాడ ఇక మనం గడియ రికవలేదు కవర్ రాకట్లేదు రామారావు అన్న పైసలు రాసికెత్తందా ఏ రోజు నాకుడేనే ఉదిరిపోకుడు రూమకం చూసుడు కథ చెప్పిన తెల్లారి కలమేనే మనకు ఉంటుందా పైసే ఇంతలేదు ఏం చెప్తావు మరి పొద్దాగా వేసి అని మళ్ళా చూసుడేనే పొద్దాగా కట్టబడి పొద్దుకి నూరును కట్టేసుకున్నాడే 10 రూపాయలు అప్పిస్తాడు వాడు వర్మ కట్టబడి పొద్దాగా వేసి పొద్దుకి పోకిన వచ్చినోడు వాడు అప్పులు ఇవ్వగలుగుతాడు నూరును కట్టేసుకున్నాడే 10 రూపాయలు అప్పిస్తాడు 10 రూపాయల కుప్ప చేస్తాడు పొద్దాగా కట్ట వేసి పొద్దుకి పోకిన వచ్చినాక వాడు అప్పిస్తాడు కుప్ప చేస్తాడు 3 లక్షలు అప్పున్నది కుమ్మరోడు ఆడు నోటీసు పంపించింది లంజకొడుకు 3 లక్షలు ఇచ్చిన అదే పేరు ఊళ్ళో కుమ్మరోడు 3 లక్షలు 3 లక్షలు ఇచ్చిన ఊళ్ళో 30 లక్షలు వేసినా ఒక్కనే 3 లక్షలు వేసి అడుక్కున్నందుకు 3 లక్షలు ఎత్తాడు లంజకొడుకు అరే బిడ్డలా సరే బిడ్డ నాకైతే ఎందుకంటే సరే బిడ్డ ఏమన్నా తెచ్చుకున్నారా అయ్యా ఏందంటారా తెచ్చుకున్నావయ్యా తెచ్చినా తెలియదు సంచి తెచ్చినావయ్యా సంచి తెచ్చినావు మీరు ఊళ్ళో పొన్న అది పల్లెలో పొన్న అది నా కొడుకు పేరు కొనకసేన నా బిడ్డ పేరు తారదేవి అయ్యా నీ కొడుకు పేరు నీ బిడ్డ పేరు ఊళ్ళో పొట్టి తీస్తాం ఇప్పుడు హైదరాబాద్ వచ్చిపోయింది ఆడది మాస్కాము ఎవరో అరా నచ్చాము 2 కొడుకులు 1 బిడ్డ హైదరాబాద్ మీద ఏం మిగిలినా కానీ ఆడది మస్కం తెల్లారి వంతుకుంటూ ఉన్నది ఇంకా తీసుకునేది ఉన్నది పొద్దుగాల అడుగుడే పోతావా అడిగినా పోతావా పన్నాక కళ్ళకి వచ్చిందా నాకు రాత్రి కళ్ళకి వచ్చి దేవరా పిట్టన పోతాండి ఎంబడి పడిపోతే ఏమన్నా పెడతారు నన్ను వండనిత్తలేదు మీద కూర్చున్నది ఇక్కడ అయ్యా కూర్చున్నది అడిపోతానంటే వచ్చినావు అటే ఎగబెట్టి రాలేదా బాధ్యను బాధపాడ కుళ్ళి కొడుక బాడ కుళ్ళి కొడుక బాధపాడ కుళ్ళి కొడుక పేరు పెద్దది నా దావు నీకు పొద్దుగాల బర్రెట్లు ఇడతారు ఇది ఊస్తానే పిడతారు ఎట్లా వాడవాడ కూస్తే బర్రె ఇచ్చి పెడతారు వరాలు ముచ్చాలు వడ్డరాతులు ఉన్నాయి వరాలు ముచ్చాలు వరాలు ముచ్చాలు వడ్డ రాజులు ఉన్నాయి కొడుకులారా రేపు నిన్ను దత్త నా ఎమ్మడి వాడిని పట్టుకపోతానా నా కొడుకు పేరు నా బిడ్డ పేరు ఒగుడుంది ఇప్పటికప్పటికి అర్తివాడు కాలు గజ్జగడితే 66 రాజ్యాలు తిరుగుతాడు అగో కోడి కాలు గజ్జగడితే 3 చుట్లు తిరుగుతుంది ఆడి బిడ్డకు పెట్టినోడు అచ్చగానికి బుచ్చగాని పెట్టినోడిని అగో ఇల్లు ఎచ్చిపోతుంది చుట్టాని పెట్టిన ఇల్లు సురునబోతుందమ్మా నేను బుచ్చగానికి ఎందుకు పెడతా నేను ఆడి బిడ్డకు ఎందుకు పెడతా నేను కుక్కకెందుకు ఎత్తా నిన్ను అక్కకెందుకు ఎత్తా అంతా నేనే తింటా అంత నా తల పెట్టుకొని సత్తాని ఒకరిల్లు పోసి ఒకరింట్లో పోసి ఒకరి పిల్లలు ఏడిపించి అవి ఎన్నో మరి భూములు జాగలు సంపాదించితే అక్రమంగా సంపాదించిన ఆస్తి పాస్తులు భూములు జాగలు ఉండయి పెట్టాలి అచ్చగాని పెట్టాలి బుచ్చగాని పెట్టాలి 10గురికి అన్నం పెట్టాలి నీ బతుక చూడాలి అవి ఇప్పటికప్పటికి ఎంత సంపాదించినా భగవంతుడు ఆఖరికి నిన్నే బుక్కెడితేనియడు వరాలు ముచ్చాలు
పట్టు రీ కొడుకులారా జోరేలు పట్టుమన్నాడు కొంగు పట్టరాదు బిడ్డ కొలిసిపోయావా చాలన్నప్పుడే ఊకుంటా కొడక పోయేవాళ్ళంత పోతానని అవగాహన చూడు రాదు ముచ్చారు అందరి కొలిసిపోసిండు అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు అచ్చి వాళ్ళు గంగెద్దులోళ్ళు గంత పొంతలోళ్ళు అవ ఊళ్ళ మీద చూడు అవ ఎందరో మరి అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు ఉసుకపోతారు అనుకుంటే ఎవ్వలకు లేదనుకుంటా మనసికింది ఒడిసేదాకా వరాలు ముచ్చాలు దానం చేసిండు వరాలు ముత్యాలు పట్టుకపోయినాడు అంటాడు వాడు వరాలు ముత్యాలు ఇచ్చాడు గాని అన్ని బాధల కన్నా మనిషికి ఆఖరి బాధ పెద్దది ఎంత ఇచ్చినా మనిషికి నిమ్మలంగా వాళ్లకు కడుపు నిండా అన్నం పెడితే ఈ కడుపు నిండా అన్నం తింటిగా చాలు తల్లిగా సాలు బిడ్డ అంటాం ఎన్నిచ్చినా వాళ్లకు మోసే అంత బంగారం ఇచ్చిన నిమ్మలం అనిపి వాళ్లకు వరాలు ముత్యాలు ఇచ్చి ఒట్టిగల్ల కొడితే వాడు ఊరు దాడినాక వాడేమంటాడు వాని కొడుకు పేరు పెట్టిండు వాని బిడ్డ పేరు పెట్టిండు ఇన్ని వరాలు ముత్యాలు ఇచ్చిండు కానీ వాడు బుక్కెడు పువ్వనకి ఇన్ని మంచిళ్ళు అన్నాడా అన్నం మీది పురుగులవు నీళ్ళ మీది జీవుడం మరి కోటి విద్యలు చేసేది కోటి కొరకు కొంత బాధపడేది జానడు పుట్ట కొరకు ఇవాళ వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టమని అందరి వందలాది మందిని కూర్చుంటే పెట్టి అందరికి అన్న భోజనాలు పెట్టి ఇచ్చిండు కడుపు నిండా అన్నం తిన్నారు వచ్చగాలు బుచ్చగాలు గంగెత్తులు గంత పొంతలు అయ్యా డబల చంద్ మరి అలా చూడు అయ్యా విద్యాసిన రాజా తల్లి కమలవతి మీ కొడుకు మీ బిడ్డ సల్లగుండాల బిడ్డ మా దీవెనలు ఎల్ల కాలం ఉండాలని కడుపు నిండా అన్నం తిని వరాలు ముత్యాలు నెత్తర పెట్టుకోండి వాళ్ళన్న బయలు ఎల్లరా కోతులా దేశం వెళ్ళిపోతున్నారమ్మా కోతులా దేశం అంటే కనుకనేమి తమ్ముడు కూరసేన రాజు కనుకనేమి రాజ్యం వేరుతున్నాడు దేశం వేరుతున్నాడు అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు కడిగినవి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా రాజు అన్నదాత పుణ్యమూర్తి రాజు కనుకనేవి సరిపడే అంత అన్నం పెట్టిండు మనకు వరాలు ముత్యాలు కావాల్సినట్టు పెట్టిండా అని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా కడిగినవి ఓకుల దేశం రాజు ముందడికెళ్ళి ఓకుల రాడు రాజ్యాల రాజు కనుకనేవి ఉదయసేన రాజు తోడబుట్టిన తమ్ముడు కొరడసేన ఆ పాపాత్రుడు కూరసేన ఏం చేసిండయ్యా వానికి వచ్చిన రాజ్యం అమ్ముకుంటాను దేశం అమ్ముకుంటాను తాగుబోతల సోపతి బట్టి తాగుపోతాయి తిరుగుబోతల సోపతి బట్టి తిరిగిపోతాయి వాడు ఎంత చెయ్యని పని లేదు వాని ఇష్టారాజ్యం రామరాజ్యం అమ్ముకొని తింటాడు ఉంటాడు వాని చెప్పటో లేక చెడిపోతాడు మరి అన్న కడుపుల పిల్లలు పుట్టిన సంగతి తెలియదే పుచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు అరిదేశులు పరిదేశులు వరాలు ముచ్చాలు పట్టుకొని పోతాంటే అంటారు బా ఎంత దానకర్తరా ఎంత పుణ్యకర్తరా ఎంత పుణ్యాత్తురాలు ఎంత ధర్మాత్తురాలు వరాలు ముచ్చాలు ఇచ్చింది కాక కడుపు నిండా అన్నం పెట్టింది ఆ తల్లి కడుపు చల్లగా ఉండా అంటారు ఎంత మోసమైపోయారా నా అన్నకు పిల్లలు కలిగిన నా అన్న గర్భానదుడు ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టిలా వీళ్లకు వరాలు ముచ్చాలు దానం ఇచ్చిండు వాడు ఏరువాట నాడు తులసపత్రి ఇచ్చిండ మూల మూల బాయ జాగల చక్కగా బాయ అవ్వకు తులసూరు కొడుకై పుట్టి అవ్వ మీద సంపాదించిండు అయ్య మీద సంపాదించిండు ఇలా నా మీద సంపాదించి వీళ్ళందరికీ ఎత్తి దానం వేసి వాడి పేరు కచ్చిండు వాడి కీర్తి కచ్చిండు ఆ సంపాదించిన ధనము వాడి రెక్కల కష్టాజితం కాదు నా అవ్వ సంపాదించిన పువ్వులు నా అవ్వ సంపాదించిన వరాలు ముచ్చాలు వాడు సంపాదించిపోతే వీడు దానం చేస్తాడు అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీడి దాన ధర్మం చేస్తాడు వాని పేరు పెద్దగా ఉన్నది
వరాలు ముత్యాలు గుందుకున్నోని కావాలనుకున్నాడు అప్పుడు పాపాత్రుడు. కానీ పోయేటోళ్ళకి ఎదురు తిరిగి రాలి బిడ్డ ఆ వరాలు ముత్యాలు ఏమంటే వీళ్ళు ఇస్తారా? మనిషిని అంకించి బొంకిచ్చి బోర్ల పడేయాలనుకున్నాడు. అప్పుడు పోయేటోళ్ళకు చూడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు సీమల దారం ఏనంటూ సంబరపడకుండా పోతాను. అవి అందరు ఆగం పోతాంటే కచ్చిన ముందరికెళ్ళి అరే బిడ్డలారా మరొక్క మాట ఏ ఊరికి వేలు బిడ్డ? అయ్యా మేము ఏ ఊరికో పోలేదు. మరి కనుక రాజ్యం లోపల దేశం లోపల మరి ఉత్తర రాజ్యం లోపల మరి దక్షిణ దవల్ల రాజ్యము మరి రాజు ఉలియసేన రాజు. ఆ రాజు భార్య కనుక నేను కమలవాయి మరి వాళ్ళ కడుపు లోపల ఇద్దరు పిల్లగాళ్ళు పుట్టింది. మరి రాజు కనకసేన రాజు బిడ్డ తారాదేవి. ఆ పిల్లగాళ్ళు పుట్టిన గడియ లోపల పురుడు చేసి నిల్లా పుణ్యం చేసి నిల్లా అంటే మరి ఉన్నోడు పోయి ఉన్నోడికి పెట్టిండట, లేనోడు కూడా పోయి ఉన్నోడికి పెట్టిండట. ఉన్నోని ఇంటికి మేము పేదోళ్ళం పోతే మమ్మల్ని పిలిపించి వరాలు ముత్యాలు పెట్టిండు, ఎండి బంగారం ఇచ్చిండు, సరిపడంత అన్నం పెట్టిండు. అయ్యా అరే బిడ్డలా ఎంత చల్లని మాట చెప్పిల్రా. వాళ్ళు ఎంత వరాలు ముత్యాలు ఇస్తే మీరు సంబరపడతాను. ఇదొక్క లెక్కారా? ఇదొక్క పేరారా? అరే ఎండి బంగారం నా ఇంట్లో ఎట్లాడతాను, పైసా పదార్థం పరిగెడతాను. బిడ్డలారా ఒక్కటిచ్చి ఓడగొట్టుకున్నారా? 10 ఇచ్చి నేను మిమ్మల్ని ఎంతనే చూడు పేరుగా చేస్తానన్నాడు. వాడు ఒక్కటిచ్చి ఓడగొట్టుకున్నాడు. అంటే రాజు ఒక్కటే ఇచ్చిండు ఓడగొట్టుకున్నాడు. ఒక అన్నం పెట్టిండు, వరాలు ముత్యాలు పెట్టే మిమ్మల్ని ఓడగొట్టిండు. కానీ 10 అంటే కొద్దిగా ఉంటాయి. ఎండి ఉంటది, బంగారం ఉంటది, వజ్రాలు ఉంటాయి, కెంపులకి పుష్పరాగాలు ఎండి బంగారం పైసా పదార్థాలు అని ముఖం చూస్తేనే చెప్పులు ఎక్కువ ఉన్నది, పెట్టి తట్టే ఉన్నాడు అని నమ్మిండ్రు. పేయిందే కావాలి అరే అయ్యా అందరు ఒక్కసారి వస్తే వీళ్ళు ఏడబాడి జీవోగం దొంగని చెప్తే వాడు గుంజుకుంటానంటే ఎనుకొని తెలిసే వరకే ముంగటోడు తప్పిస్తాడు. ఇట్లా కాదు వీళ్ళు ఒక్కొక్కరు పిలిచి నడింట్లకు రాళ్ళు బిడ్డని నడింట్లో వీళ్ళకు అవి కొలిసినట్టు కొలిసి గుంజుకొని చూడు ఇంటి ముంగడికి వెళ్ళి వస్తాడు, ఇంటికి వెళ్ళి వెళ్ళకూడతా. అవి అందరినీ లైన్ కట్టురు బిడ్డ, రేషన్ కార్డు కాడ లైన్ కట్టినట్టు. రేషన్ కార్డు కాడ లైన్ కట్టినాడు. ఒక్కొక్కరికే ఒకటి ఇంటి ముంగట ఆగాలి, ఒకటి ఇంట్లోకి కావాలి, ఇంట్లోకి రావాలి. గలవకాడ ఒక్కడే. ఒక్కసారి అందరు వస్తే కంప అయితే లెక్క తప్పుతుంది, కల్లి బిల్లు అయితే డాలు పూజ చేస్తాడు, నాగని చేస్తాడు. అరే ఒక్కొక్కడిని మంత్రి గారు గలవల్ల కావాలి, ఒక్కొక్కరిని తోలాలి అని అందరు ఆగం చూడు లైన్ కట్టినప్పుడు బాబా గారి వాడు నిజమే పెడతారు కావచ్చు. ఆ 10 దగ్గర ఇస్తాడా 10 రకాలు పెడతాడా అని వస్తూనే ఉన్నారు. ఇంతగానం పెట్టిండారా? సరిపడానికి ఇస్తారా? అవసరం అనుకుంటే ఇంతకు డబ్బులు త్రిబులు ఏందనుకుంటానవరా? సుత్తని గుమ్మడికి అంత బంగారం శాదబాయిలో వారేసింది. నువ్వు ఎండి ఏంద్రా? ఎండి లెక్కేంద్రా? కుక్క సుత్త పెట్ట మీద వారేసింది. గుమ్మడికి అంత బంగారం తెల్లందాక ఈ కథ ఎందుకు? అరే ఇంటికాడ కోడి పిల్లలు ఉన్నాయిరా. కోడి పిల్లలకు వాటికి గింజలు లేవని వస్తాను కదా, కళ్ళు నీళ్ళ మందం నిలబడి తింటే గడ్డివా ఉంటాదిరా. ఇలా కొడుకు ఇంటికాడ తానం చేద్దామంటే ఈ పిల్లానికి బాత్రూమే లేదు కానీ ఏతులు కొట్టుమంటే కొడుతుంది. ఇంకా బాత్రూమ్ వచ్చేది ఎందుకురా? ఎక్కడ బంగారం ఉన్నాక అయితేనయ్యా నువ్వు పెడతానని ఏదో 10 రకాలు పెడతానన్నా, నాకు పెట్టిందే కావాలి, నువ్వు డబల్ పెట్టుడు అది 10 రకాలే. ఆగుర మంత్రి అచ్చడో నక్కని ఆగబెట్టని సైగ చేసిండు. ఇవి అన్ని ఎవరు పెట్టిరా? ఇవి రాజు విజయసేన రాజు కమలవతి పెట్టి రాళ్ళు ఇద్దరు నా మీద సంపాదించి, మా అవ్వ మీద సంపాదించి, మా అయ్య మీద సంపాదించి, వాడు నా మీద సంపాదించి నన్ను కలకొచ్చి ఇయ్యాల వాడి కొడుకు వాని బిడ్డ పుట్టింది. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు. నాకు పెళ్లి అన్నాడు, నాకు పేరు అంటావు అన్నాడు. నా తమ్ముడు నా ఎత్తు తమ్ముడు పెరిగిండు, మనకి పెళ్లి చేస్తా, వాడికి పిల్లలు ఉండాలి, వాడికి పెళ్ళ ఉండాలి. ఎప్పుడైనా నేను బాయి కాడికో సేనుకో అటు ఇటు పోయి బయలు పోయి వచ్చేవారికి ఇంట్లో వాడు పెళ్ళని చేసుకుని
వాళ్ళు కుసుకుస్ అన్న వరకే నాకు గుండెలు వలిగిపోయినాయి. పాలం నీళ్ళైతాను వాడు నాకు పెళ్ళి అనద్దా లంజ కొడుకు మా అవ్వగా సంపాదించి ఇవాళ ఆస్తి పాస్తి దాన ధరం చేస్తాను. ఇది నాది కాదా? వాడి సొమ్ము నా సొమ్ము కాదా? బిడ్డ పెట్టన్నారా? పెట్టన్నారా? నువ్వు పెట్టిందే పాత కొడుక వాడెవడు అనుకున్నావరా? ఉదయం సేనరాదు నా తోడ పుట్టినోడు కమలవాది మా వదినే అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆ లంజ కొడుకు మీకు దానం చేస్తే కొడుకులారు ఈ సొమ్ములన్నీ ఈ మురాలు ముచ్చాలు నా అయి కాదా? అటు పోతే నా బండారం బయట పడుతుంది. ఇప్పుడు లబ్బ మొత్తుకుంటే ఈ ముచ్చట నువ్వు అన్నావు అనుకో కొడుక చీకటి బందికాలు లేచి పిచ్చి అనకల్లో కొడతా. అటు కాదు ఇటు ఇటు ఇటే వెళ్ళాలి ఇటే వెళ్ళాలి ఇంచెనకెళ్ళి ఇటు మొక్కలు వచ్చిన వాళ్ళతో పిచ్చ ఒక్కరికి ఒక్క నీలైనా ఓట్ట దినం వచ్చినప్పుడు దబ్బన వాళ్ళ ఇంటి ముందుతో మా ఐదు పుణ్యాలు కత్తారు. మా ఐదు ఇడ తాత కొడుక ఉద్యోగం ఉన్నాయి అనుకున్నారా? వాడు దానం టైమర్ కత్తా మా ఐదు అంటారు. మా ఐదో ఇట్లా లెక్క ఏళ్ళ పెట్టి పెడతారు. కొడుకులారా వాడు దానం చేతులు మీరు పట్టుకపోవురా? రామ 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 ఇటు 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 ఇటే పో. అటు పోతే నా బండారం బయట పడుతుంది. వీడు అంటే వాడు చదువుకుంటే అటే పీక్తాడు. అరే మళ్ళీ వచ్చిన పోవాడిగా ఇది ముఖర మన రాత్రి 100 మంది గుంజుకున్నాడు. ఆయన వస్తారు కానీ గంత మంది గుంజుకొని వాని ఇంట్లో పోసుకొని అందరిని పెడిపెడి దెబ్బలు కొట్టుకుంటే వెళ్ళిపోతా అంటే అప్పుడు అనిపించింది, అయ్యా ఎంత పుణ్యాత్తుడు అయ్యా, నువ్వు ఇవాళ వరాలు ముచ్చాలు దానం చేసి కడప నుండి అన్నం పెడితే నేను బాధపడ్డా సంబరపడతాం. ఆ సంబరం ఒక్క గడియాన్న నిలవపాయా. ఆ పాత్ర మాయాన్ని గుంజుకుని ఆ పిల్లలకు మేము ఏం పెట్టి సాదుకుందామని ఎదుర్కొంటాం. దచ్చనాది డబ్బల పట్టం వచ్చి అవి ఉదయసేన రాజుకి ఎప్పుడు మొరబెట్టిల్లో మరి ఎవడ్రా మీ బంగారం మీ ఇండి పుష్పరాగాలు గుంజుకుంటుందంటే, అయ్యా ఇక్కడ కాదు అక్కడ కాదు ఉత్తరాది కోతల్ల రాజ్యం పూరసేన రాదాట. మరి వాడిని అవ్వకడుపు గారిపోయి నీ తమ్ముడాట. అయ్యా నువ్వు పెట్టిన బంగారం అంతా గుంజుకున్నావు, మమ్మల్ని బేతారి దెబ్బలు కొట్టినా ఇంత పాపాత్రం అయితేరా. నీకు లేవంటే నా దగ్గరికి వస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తున్నా. ఇవాళ నేను దాన ధర్మా చేసేది గుంజుకొని నీకు న్యాయం పెట్టరా? మరి వాడు నాకు తమ్ముడు కాదు, నేను వాడిని తోడ పుట్టినా అన్నాను కాదు. అప్పుడు చూడు వేలాది మందిని గుంజుకున్నప్పుడు అగో కురలసీన రాదు కింద ఉన్నాడు మంత్రి. బిడ్డలార వీళ్ళని దెబ్బలు కొట్టినాం, వీళ్ళు గుడిసెల గాడికి పోతారా లేకపోతే నా అన్న దగ్గరికి మొరగు పోతారా? వాళ్ళు ఎక్కడికి పోతారో ఆసుకి నాకు తెలవాలి. పోర బిడ్డని ఎమ్మడి పెట్టిండు. అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు వచ్చి కత్తిరి మీద వేడుకుంటా అంటే గోడసాడు కంటమావు గోడసాడుకున్నాడు. అయ్యా నీ తమ్ముడికి ఇట్లాంటి అన్నాడు. అరే వాడు నా తమ్ముడైతే తప్పు నాదారా? ఇంతమందిని గుంజుకొని మీ వరాలు ముచ్చాలని కేసిండు. వాడు రేపు పొద్దు పడిచే వరకు మీ వరాలు ముచ్చాలు మీకు ఇస్తే మంచిది, లేకపోతే నా తోడ పుట్టిన తమ్ముడని చూడకుండా తమ్ముడి పెరిగంత చూపించి ముక్కు రాగిత్తా. అట్లా వాడు వరాలు ముచ్చాలు ఇవ్వకపోతే నా తోడ పుట్టిన తమ్ముడని చూడకుండా తారణ తలపండు నేను కొట్టదా. వాని పానం చేసి కచ్చిరి కాడ వాని తలపండు ఓసి గాలికి మరి గౌడి కొమ్ము గట్టి గాలి గంటను ఊపితే ఎవరిది తలపండు అంటే కూరసీర 4 కొడుకులా. రామ 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 మాట కూడా చెవులు పెట్టరా రామో రామ రామ. కూరసేన రాదు కింద ఉన్న మంత్రి వాడు గారికి రేము ఉలియసేన రాదు అన్న మాట చెవులు పెట్టిండు.
రేపు కరకర పొద్దు ఒడిసెటల్లకు మా రాజు కూర సేన మా రాజు తావున తలకేది ఇత్తడాట ఈ ముచ్చట కొంటపోయి రాజుతో నీ చెప్పింది కావన్నాని ఇన్న మాటల కన్నా చెప్పుడు మాటలు మహాసేటు కాను అన్నారు చెప్పుడు మాటలు పట్టుకొని ధర్మరాజు వస్తుంటే చెడిపోయిందాట అరే రాజు ఉన్న వేడికైతరా అరే మంత్రి వాడు తనగనికేమి రాజు కూర సేన మా రాజు కూర్చున్న కుర్చీ వేడి ఏర వచ్చిండు ఆనాడు దినవంతుగనికేమి పాపకారి పుండకోరి మంత్రి వాడు ఏమంట ఉన్నాడమ్మా దిగురా కత్తిరి దిగు అయ్యా ఏంద్రా నాన్నేమన్నారా నీ తెలివి ఉన్నదా అసలు నువ్వు ఎందుకు బతుకుతాడు నువ్వు ఉరేసుకొని సావాలి మంచి మంచి వాళ్ళు చస్తారు కాదురా అరే 10 మంది అయి సాగు అంత సాగు రాకపోతే ఇంత బయట రాళ్ళు కట్టుకొని బయట దునుకు అరే మంచి మంచి వాళ్ళు చస్తారు ఎందుకు దిగు నీ బతికెందుక నాసుంటేనైతే నేను అక్కడనే చస్తురా నేనైతే ఉల్లాకుతో ఉల్లాకుతో ఉరేసుకొని సత్తు అన్నం తిన్నానా నీ పుణ్యం తిన్నానా నీ సొమ్మెమన్నా తిన్నా సొమ్ము తిన్నా సొమ్ము తినకపోయినా మనం గట్టిగా పట్టాలి నలుగురి గురించి మన గురించి లోకం ఏమనుకుంటారు ఎరికేనా నీకు అన్ని ఉన్నాయి కానీ అసలు లేదు దూరం లెక్క పెరిగినా కానీ దూజకుండా తెలివి లేదు అవునా కాదా చెప్పరేమరా ఏమన్నారా ఏ అయ్యో నువ్వు దోలినావు ఉచ్చగాలు మీ అన్నకాడి వేరు నా అన్న దగ్గర వెళ్ళా పెయ్యరు మొరవేంద్రా తమ్ముడే ప్యాకాట వానికేంద్ర భయపడేది కీని కిస గొట్టంగాడు అరే వాని లెక్కేంద్రా అయ్యా మున్న ఏంద్ర అన్న గబ్బర్ సింగ్ అంటే ఏంది రాజ్యానికి రాజును దేశానికి అర్థను పెద్ద పిచ్చ నీకు అసలు లేదయ్యా ఏంటిదిరా నువ్వు తొడగొట్టుకుంటాను నాశనకాలం మీదకి వచ్చిన కూడా ఎవరైనా చేస్తారు అంతేనారా కూర్చున్న కాడ నీకేం తెలుస్తుంది 10 మందిలో పోతే మనకి ఏం జరుగుతుంది అనేది మన గురించి మనకు తెలుస్తుంది పట్నం మీద ప్రజలందరూ వాళ్ళ అచ్చగాలు గుచ్చగాలు మొర పెట్టుకుంటే నీ అన్నగారు చూసి అంటాడు కదా రేపు పొద్దు ఒడిచెట్టళ్ళకు మరి మీకు వరాలు ముత్యాలు నా తమ్ముడు గుంజుకున్నాడు అవి మీకు పెడితేనో మంచి మాట ఒకవేళ పెట్టకపోతే నీ తావున తలకాయ కొట్టి జాగిరి జెండా అంటాడు మన రాజ్యానికి అర్థం నీ పాన వాటికే ఇస్తానన్నాడు అయ్యే పొద్దు అంతేనా నీకు నాశనకాలం మూడింది నువ్వు ఉండే కాడ ఉండే పురుగు కాదు ఎండ్లో వేయో వాళ్ళంతా ఏలు పెట్టుకుంటూ వస్తావు ఎక్కడ్రా నువ్వు ఈ విషయం నేను కాదు వాళ్ళు అంటారు చెప్పరే నువ్వు అంటారు నేనంటే నేను బతుకుతాను నన్ను వీకేవా అంతే ఆడు అనేటోడు వాళ్ళు అంతేనా ఓ బుచ్చగాళ్ళు నీ మీద మన్ను పోతారు ఓ ఆ సాలేగాళ్ళు అంటారు బేగాళ్ళు అంటారు పోతారా తినటోడికి తినే బుద్ధి ఎప్పటికీ అదే తినటోడికి ఎవరు పోసినా తింటాడు లంచ కొడుకు వాడు ఉత్త పోసినా తాగుతాడు వాడు బరాని పోసినా తాగుతాడు తాగేటోడు తాగుతాడా చెప్పరేవారు అవునా కాదా మాట్లాడాలి నన్ను కుట్టోడా వాళ్ళు అన్న ముచ్చని చెప్తే నన్ను కొడతాడు అరే అన్న ఎవరి అన్న భగవల్ల అన్న బాజోని అన్న నాకు పెళ్లి అన్నడా పేరంటాం అన్నడా రేపు పొద్దు పొడిచే వరకు నా పానం తీస్తాడా పొద్దు పొడుచుడు ఎక్కడిదిరా పొద్దు ఒడవక ముందుకే అన్న పానం వల్ల నేను తీసరా అన్న పానం తీస్తా అన్న పానం తీసి వదిలినే నేను చేపడతా ఎవడు పిల్లలు ఇస్తలేడు అన్నారం మేకపోతోనే ముదురుతానా వీడు తాగుతాడు తింటాడని నాకు విలువ లేకుండా అయింది ఇక తెగబడ్డానికి నా పని కూడా పని అవుతుంది నాశనకాలం మీదికి వచ్చింది కాబట్టి అంతేనా వదిన అంటే తల్లితో సమానం ఈ మాట నాతో అన్నావు కానీ ఇంకో కాడాలి చెప్పులా కన్న తల్లితోని పాపం చేసినాడు తల్లి కథం వాళ్ళు లేచే వరకు ఉంటున్నారా కథం వాడిని కథం చేసి పడేస్తా నీ గుడ్డు జిత్తుగా నిన్ను అట్టికనే పిసుకు చంపాలరా బండికే అన్న నాతో సోప చేసి వాడికి మాట్లాడతా నేను అంటలేను నేను కాదు వాళ్ళు తవలేదు అన్నది అంటాడు వాళ్ళు అంటలేరా ఊళ్ళే నేనంటే నిన్ను నన్ను తీసేవా
వాళ్ళు అంటారయ్యా నిన్ను. అటు ఎగేస్తాను ఇటు దిగేస్తాను. అరే నేను ఎగేస్తాను, ఈయన ఉప్పు తింటా ఈయన పప్పు తింటా. ఏ చీ, నువ్వు అంత పిచ్చకుంటాడు ఎవరు లేడా అని అంటారు ఊళ్ళో. ఏం చేయాలమ్మా వీడిని చెప్తున్నా అంటే బతుకుతావా అనా అంటాడు వీడు మళ్ళా మస్తాడు. నన్ను అట్టిగానే అది చెప్తాను, నేను అంటేనేనయ్యా వాళ్ళ మాటలు ఇన్ని చెప్తాను అంతే. అంతే నిజమే. అవునా కాదా? వీడు ఎందుకు బతుకుతాడో కానీ నాకు అయితే అర్థం అవుతలేదు. అన్న పాడబడ అన్నను పానం ఎట్టదిత్తు మరి అన్నను నిజానిగా ఓ సంపుతే లోకం ఊకుంటారా? వాడిని నిజంగా పోయిండు చంపిండు, వాని అన్నం తిన్నాడు, వాని పుణ్యం తిన్నాడని లోకం నన్ను ఎలా ఉంచుతారా? అగో దెబ్బ కొడితే గుబ్బేరు పడద్దు, రాత్రి అన్నపానం నేను ఎట్ట తీపియాలనుకున్నాడు. పాపాతుడు నేనున్నా మాలకాడికి అన్నున్నా మాలకాడికి నేల సొరంగం తీపిస్తాననుకున్నా. పాపా గారి వాడు పంత్రాలు యంత్రాల గల్లవాడు. నాడు ఏం చేసిండు మరి తాగుపోతూ తిరిగిపోతాయే పాపాతుడు. మరి ఎంత ఎదుడు దుర్మార్గుడు దుష్టుడు. రంగంటి వడ్డీ రాజు దగ్గరికి వచ్చి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి వారి మా అన్నున్న మాలకాడికి నా మాలకాడికి నేల సొరంగం కొట్టుల్లి కొడుక అంటే అయ్యో దైవా రాజు వరంగంటి వడ్డే రదులు మీదికెళ్ళి పెడతావు ముట్టదాని, కిందికెళ్ళి అయితే చెప్పు కచ్చి ముడుతుందా అని. దండవరా బాంచను దండవరా, ఈ భూములు పట్టుకుని దండవరా బాంచను. నాకు ముగ్గురు వెళ్ళాలి నేను, నాకు విగ్రహం పెద్దగా ఉన్నది. మేమే వచ్చినాం మాట్లాడదావురా. ఇక నాది కన్నా గెలిపించిన నాది దొర పెట్టినవా మాట పెద్దదాంది, దీనిదే సొత్తాంది మాట. నాకు దొరనిత్తలేదు, ఎక్కడి పోయినా ముందర ఇది వేస్తాంది. అరే బిడ్డ మీరు ఏం చేస్తారా? గొడ్డలు తడతారా? దండవర బాంచను మేము కింది పనా మీది పనా మేము పనికి వచ్చినాం బాంచను. ఓరి వారి కుండలు చేస్తారా? ఏ కాదు కాదు బాంచను, మీరు ఏం చేస్తారా? మేము కింది పని అంటేనో బాయిలు తీసి బండాలు తీస్తాం, మీది పని అంటేనో మేడలు మీదలు కడతాం బాంచను. అమ్మ ఇందు కూడా కడతారా? దండవర బాంచను దండం కడతావర బాంచను నేర్చుకో. ఇద్దరు నీ పానానికి ఇద్దరు ఆరా? ఇద్దరు వెళ్ళాలన్నోనికి విగ్రహం పెద్దగా ఉండాలి. బాయిలో గడ ఒక నూకులు ఒకరు లోపల పొడుచుడు. ఎంత వేసుకున్నది పెట్టుబడి అంతలేదు మాకు. అరే బిడ్డలారా, మనిషికి తూమెడ వరాలి ఇత్త కొడుకులారా, నున్న మాలకాడికి నేల సొరంగం ఏమన్నాడు? తూమెడిస్తారా? అయ్యా కడుపులున్నా అవ పిల్లకు కూడా తూమెడు. ఎందుకంటే కడుపుతో నుండి పని చేస్తుంది కాబట్టి ఆ పాపం నాకేం తలగలరా? అవి జుట్టుకు తూమెడిస్తారా? జుట్టుకు తుమ్మేటైతే అయ్యా పోటు కన్నీయాలి పీటు కన్నీయాలి. పోటు పీట హామీ లెక్క మరి అట్టికేనేనా? ఓ మేము ఇప్పుడు ఒక్క పోటు పడ్డదంటే వాడాలి 125 రూపాయలు. ఏ 100 రోజుల పని కదా, అటు పోయి ఇటు వచ్చి 400 పడాలన్న సారా? అని చేసేది లేదు, అటు పోయి ఇటు వస్తారు. మాకు 200 పడాలి, మాకు 300 పడాలి. మరి పోటుకు ఎత్తారు. ఆ పోటుకు పోటుకు 125. మీకు పీటి కన్నా పోటు కన్నా లెక్క. అటు పోతారు వీళ్ళు పోంగా మంచిగా 6 గంటలకు 7 గంటలకు అటు పోతారు, ఇటు వస్తారు. మాకు 300 పడాలి, 400 పడాలి అంటారు. 100 రోజులు మా సమాన్ రాయిరా బాధ్యత, సమాన్ రాయిరా మరి రాజుగా సమాన్ రాయిరా. ఏమేమి పడతాయి చెప్పురా? మా సమాన్ రాసుకోరా మా ఏమన్నా పోతే ఎట్లుంటది? ఏ మీ సమాన్ అయితే గడ్డపారలో పారలో అన్ని నాయ కూకుతానా? మరి తమను పోతే పొంగ కట్టియాలైపోయింది. పోతే మాయ అయితే 10 నూకిసలు రాయిరా. నూకిసలు ఏంటిదిరా? నూకిసలా గిట్లా గిట్లా వేసి దేకిసలు రా రాయిరా. 10 దేకిసలు గడ్డపారలు రాయిరా. 20 గడ్డపారలు రాయిరా. అందద్దా పని చెప్పే కుక్క పిల్ల రాసుకో. అది ఎందుకు రాతోనే ఉంటది, షికారి చేస్తుంది అది. అంతేనా? అట్లనేనా? బిడ్డ 20 గడ్డపారలు రాసిన
రాసిన ఓ పంది రాయిరా ఓ పంది పంది ఎందుకురా? అయ్యే నా పంది లేదు ఒకటి ఆ పంది పెట్టినప్పుడల్లా 12 పిల్లలు పెడుతుంది. ఒక్క పంది ఉన్నది పిల్లలు పెడితే ఆ పిల్లల తర్వాత రాదు కానీ పంది రాయిరా ఓ పంది అల్ల రాయిరా పంది ఎవరిని అంటారా? అంటారా పంచారు పంది అన్న రాయి అంటానా పంది రాయిరా పంది అంటే నన్ను అంటాడా మరి? నిన్నంటారా పాంచను ఓ గాడిది రాయిరా గాడిది ఓ లంజ కొడుకు గాడిద ఎందుకురా? అరే సమాన మోయడానికి ఒక గాడిది ఉన్నది ఆ గాడిది రాయిరా ఓ గాడిది ఎవరిని అంటారు? నిన్నంటారా పాంచను గాడిదిని రాయి రాయిలు అంటారు. వీడు మన తువాలను చెప్పి పెట్టి కొడతాడు అయింది మరి. నేనంటే బతుకుతున్నా పాంచారు గాడిది రాసిన నా పెళ్ళందో లంగ ఉన్నది ఆ లంగ రాయిరా ఓ లంగ లంగ రాయిరా లంగ ఓ లంగ ఎవరిని అంటారా? ఇన్ని కాదు పెళ్ళవ లంగ ఒక్కటే ఉన్నది తప్పన ఇస్తుంది తాళం చేసే ముందర దాని మీద ఎత్తుంది తప్పన కాచెత్తి ఎత్తుకపోతుంది లంగ రాయిరా లంగ ఆ లంగ ఎత్తుంటది మరి ఎప్పుడు చెప్తావు లంగ అయ్యో నువ్వు ఎప్పుడు పడితే ఇంకా నేను చెప్పుకుంటా లంగ రాయిరా లంగ రాసినవా రాసిన మొత్తం సమానంతా రాసినవా ఇక మొత్తం ఇక ఇదేమన్నా ఉన్నాయా మీ పారాలు డబ్బాలు అన్ని రాసినవా 18 డబ్బాలు రాయి ఏంటిరా 18 డబ్బాలు పారా 18 ఏం చేసుకుంటావురా? అరే అటుకనే పోయేద్దానయ్యా ఒకటి వలిపోయిన ఒకటి ఉంటది ఓ రాజా నీ డయర్ డయర్ నీ డయర్ గారి 72 పొక్కలు ఉన్నాయి కాదు రాదు మళ్ళీ మొదలు దొరుకుతుంది రాదు. నాకు ధైర్యం లేకనే మీ తాత ధైర్యం తెచ్చి ఇచ్చివి నేను వేసుకోవాలి మీకు ఏది కావాలంటే ఇస్తే కదా అని ఘోరంగా ఒకటి వాళ్ళు చూడు అప్పుడు ఏమనుకున్నారు మరి వాళ్ళు ఎంతైనా చూడు నేల సొరంగా ఏమన్నారు వాళ్ళకు పీటలు ఎక్కువ ఉంటది వాయువుడు ఎంతైనా గుంటలు ఎక్కువ ఉంటది. పీట్లు ఎక్కన్నా గుంటలు ఎక్కన్నా మరి తవురి బిడ్డ జుట్టు కుట్టుడు వరాలిస్తా అవ తవులు అంటే అన్ని సరుకు సమానం రాసుకొని డవ్వల్ల పట్టమని అలా సొరంగం తీసిండు జ్ఞాన సొరంగం తీపిచ్చి బట్ట పొరంతా భూమి ఎప్పుడు పట్టిండు అరే నాల సొరంగం తీసినావు ఏనుగంతని పిల్ల ఆనవాళ్ళు పెట్టినావు నువ్వు వాడికి వేయిందంటేనే ఆ పిల్ల తీసుకొని పోవచ్చు నీ పని చేసుకోవచ్చు మళ్ళీ రావచ్చు అంతేనా? అంతే మేము వెళ్ళిపోతాం మా పైసలు ఇస్తే మేము వెళ్ళిపోయింది కాదు ఏ పైసలా విద్య మీయా ఇట్లా మీ లెక్క చూడన్నా లెక్క చూడ ఆగుర్రా కోమటింటి కాడ తిన్నారు సాలింటి కాడ బట్టలు తెచ్చుకున్నారు మంగళింటి కాడ సవరాలు చేసుకున్నారు ఆ బిడ్డ గౌన్లోళ్ళ ఇంటి కాడ ఒక్క బాటిల్ తాగమంటే 4 బాటిల్ తాగు తాడి చెట్టు కాడ కుమ్మరింటి కాడ కుండలు తెచ్చుకున్న కూడా కాపాడితే కుండ కడదాకుంటది ఎత్తెత్తే కుండ మరి పట్టు కాపాడితే కుండ ఎత్తెత్తే పెంక బిడ్డ కుండలు ఖరాబ్ అయ్యి తాగకాడి తాగిని బట్టలు చింపేకాడి చింపిన బిడ్డ మీ అన్ని ఓంగా మీ అందరి లెక్క మీకు నాకు తేలంగా మీకు తేలే ఏం బయట బిడ్డ మీరే నాకు తేలు తల్లు 15,1600 రూపాయలు వచ్చినాకనే పోయి అంటే నీ పెన్నం బాడీ లాగింది ఎవరు నీ పెన్నమా బాటిల్ నువ్వు బాడీ లాగినావు కుమ్మరోళ్ళ ఇంటికాడ కుండలాగం చేసి చాలా ఇంటికాడ బట్టలు తెచ్చుకున్నారు గౌన్లీ దుకాణంలో పోయిన కాడ 1 కిలో చక్కెర 2 కిలోల చక్కెర బీడి కట్ట అగ్గి పెట్టే సుట్ట మీదక అవి పొగాకులు అంజ కొడుక మీరే నాకు 15,1600 నా పెళ్ళాన్ని నమ్మిన 15,000 ఇస్తాడమ్మా అన్న పానం తీస్తారని రాత్రి దొంగ ముక్కోలు ఎవరికి వస్తాను అన్నయ్యని అన్న ఉన్నాడు పాపకారోడు దోసకారోడు వాడి ప్రాణం తీసిందే కావాలి వాడి అల్ల కనుక నేను నా చేతిలో వాడు చావన్నాని రాత్రి అర్ధరాత్రి ఎల్ల కలిగి గాంధారి ఎల్ల బసవన్న సొప్పగడ్డ కొరకని అల్ల ఆలితోని పాపం ఎయ్యని అల్ల అన్నమాలు బేటికి అన్న వండుకున్న మాలు బేటికే నావో గురు ఊరికి వస్తూ ఉన్నాడు ఓ రామా ఓనిరా
ఏనుగంతని పిల్ల తీసిండ్రు ఆనుమాలు పెట్టిండ్రు ఏనుగంతని పిల్ల ఆనుమాలు తీసిండ్రు అన్నం వండుకున్న మాలు మీద మాలు మంగళ కత్తుల మాలు వాడ కట్టిండు అద్దాల గాలి మేడ మీద అన్నగాడు వండుకున్నాడు పండుకున్నోడు పచ్చినోడు ఒకటో అన్నారమ్మా పండుకున్నోడు నేను ఎందుకు ప్రాణం తీయాలి అన్నగాని నే పేరు ప్రాణం తీసిందే కావన్నాని పాపకారి కూర చేరుడు అన్న వండుకున్న మాల వేడికి అన్న బంగుళాల వేడికి వంటి పనులను పిండి వాళ్ళ పెట్టాడు అన్నయ్య ఇళ్ళ తలుచుకోరా నీ తల్లి అంటే రాజులో నీ ప్రాణం తీస్తానా అని అన్నయ్య తలుచుకోరా నీ తల్లిదండ్రి రాజులో నీ ప్రాణం తీయడానికి వచ్చిన యముండా తలుచుకో 2 కళ్ళు పొడపడిపోయి లింగాల కాయిచెల్ల ముఖం మీద బట్ట తీసి నిద్రలోని ఒక్కసారి అరే తలుచుకోరు నీ పాలిట ఏమున్నాయి వచ్చిన అన్నప్పుడు గుల్లెడు వేగుళ్ళకు బెల్లం అన్నది జాలిగుండే జల్జలు అన్నది బండెడ కార్యం బోర్ల పడ్డది 2 కళ్ళు పొడపరివి చూసే వరకు తమ్ముడా ఇంత రాత్రి వేరా నువ్వెందుకు అతివిరా తమ్ముడా నీ కండల్ల చూడు రక్త కరాలు వేరినాయి నీ చేతుల కడిగా ఉన్నది తమ్ముడా అవ్వకు నేను తొలసూరు కొడుకున్రా వారి అన్న తలుసుకోర తల్లిదండ్రి అంటాను నీ అవ్వ వేరే ఉన్నదా తమ్ముడా నా అవ్వ వేరే ఉన్నదా ఇక ఎందుకు అతీవి తమ్మి నా తమ్ముడు తమ్ముడా కూర తీరా అర్ధరాత్రి వేరా నా తమ్ముడా ఎందుకు అతీవి తమ్మి నా తమ్ముడా తమ్ముడా నీ ప్రాణం తీయడానికి వచ్చిండ్రా నా ప్రాణం ఎందుకు ఇస్తావు తమ్ముడా నీవు బతకన్నాని తమ్ముడా అవ్వలేకున్నా అయ్యలేకున్నా తమ్ముడా నీ తమ్ముడు బతకన్నానిరా నిన్ను సంకలెత్తుకున్నా సరి ముద్దులాడినా నిన్ను ఈ పాపం రెక్కల్లాడిన తమ్ముడా నీకు ఏ ద్రోహం ఎత్తే నా తమ్ముడు ఏమి పాపమల్లా నీకు ఎత్తి నా మీద కోపము నా తమ్ముడా నీకెందుకు వచ్చినది నా తమ్ముడా తమ్ముడా నన్ను ప్రాణం తీయకురా నా పిల్లలేమి తగులు తిరిగి తమ్ముడా నా కొడుకు కనుక తీర నా బిడ్డ తారవ్వ వాళ్ళు నన్ను బాబా అని పిలవలే నా భ్రమ తీరలే తమ్ముడా అమ్మ అని పిలవలేదు నా బిడ్డ నా ఆశ తీరలే ఇక నన్ను చంపకు తమ్మి కాదంటే తమ్ముడా వాళ్ళు మొక్కుతారా నా రాజ్యం ఉంచుకో తమ్ముడా నా దేశం ఉంచుకో తమ్ముడా రేపు తెల్లారినాక నా బిడ్డను నా కొడుకుని ఎత్తుకొని నా భార్యను తీసుకొని నేను 7 తెల్లారు పోయి ఈ అయ్యకైన తాపిదారుండి నా పిల్లల ఆదుకుంటా కొడుకును తమ్ముడా ఆదుకుంటా తమ్ముడా అన్ననున్నడు తమ్మి తోడబుట్టిన తమ్ముని తమ్ముని ఉన్నో అన్నయ్య నన్ను చంపకు తమ్ముడా నాకొక బిడ్డ ఇప్పుడు తమ్ముడు అనేటోడు అది కచ్చినారా మరి తమ్ముడు పెరిగి పెద్దోడాయిండు వానికి పెళ్లి చేయాలన్న సోయి నీకు లేదు నీ పెళ్ళానికి ఉన్నదారా మరి రేపటి కాలంలో నా తమ్ముడు పెరిగి పెద్దోడాయిండు మరి నా పెళ్ళం రెక్క ఏ రాత్రిలో పడతాడన్న సంగతి నీకు లేదు మరి నా తమ్ముడు తిరిగిపోతోడు అవ్వోతోడు లంగో పద్మాశాయిని పట్నం మీద ప్రజలంటే నువ్వు వెనకేసుకు రావాలి కానీ నువ్వే లంగ అన్నాక పట్నం మీద ప్రజలందరూ లంగ అన్నారా అరే ఎంత దూరం పోయినా ఇంటోడు పానగండం అన్నారు నువ్వు ఉన్నంతసేపు నన్నే వదిలాను అన్నయ్య చంపిందే కావాలి వదిలేను నేను గడికి నేను చేపట్టిందే కావాలనుకున్నాడేనా రాత్రి అర్ధమరాత్రి నా పిల్లలు నా భార్యను తోలుకొని పోతానంటున్నావు వీడు పోతాడా వీడు కొడుకును బిడ్డను ఎత్తుకొని తెల్లారి దాకా ఎక్కడన్నా ఉంటాడు తెల్లారిన వాళ్ళు అందరిని విలిపిస్తాడు మళ్ళీ చెప్పుతోని చీపురుతో కొట్టించినట్టు నన్ను ఏదన్నా గతి చేస్తాడు వీడున్నంత సేపు నన్ను ఎవరు తెలవాలి రామ 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 రామ
ఇచ్చుకోని నీ ప్రాణం తీసుకోవడానికి అడగవుతోని కనుకనేమి అన్న గొత్తులైతే చూడు రామ రమ గొత్తు నన్న వయ్యవట్టే రామ రమ గొత్తు నల్ల వచ్చినాడు రామ రమ గుంజు నల్ల దిద్దినాడు రామ రమ ఒక ఒత్తుడు వచ్చిండు ఒక గుంజుడు గుంజట అల్లకు మరి కనుకనేమి కంట్లము దిగి విల 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 విల్లాడుతున్నాడే రక్త మండలం అయింది చిల 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 రక్తం ఇల్లాడిపోతుంది తమ్ముడా కుక్కన దాతే మెండైతివా కూడికుండకు దొంగ అయితివా పామును పాలు పోసి దాతే నా పాలెడ పగబడితివా తమ్ముడా సాధిన పామే నన్ను కాటేసిన తోడబుట్టిన తమ్మునివే నా పాలెడ ఎవని అయిపోతివా తమ్ముడా నేను నమ్ముతే నా పానం ఎత్తివా నాకు ఎవనివై హత్తివా నా కొడుకు నా బిడ్డ అయ్యలేని పిల్లల ఎత్తివా తమ్ముడా అగో శాపను బట్టి గడ్డ వీడెత్తే నీళ్లు లేక చేప కొట్టాడినట్టు విల్ల విల్ల పాన విడతాడమ్మా పండుకున్నగా తల్లి లేచి పడకపడికి అడవిలో ఉదయపు ఎవరు శుద్ధి భర్త ఉన్నా గది చదివేది గది వేడి గద్దె వరకు రక్తదారం వాళ్ళు ఊదానే అట గది ఆనాడుగా బిడ్డలు ఒకసారి పూల సిద్ధలు తీసే వరకు గొంతులు కోసి ఉన్నాయి అవ్వా అవ్వ గుండెలకు బెల్లు అనే కదలుగా భర్తతోటి భాగ్యం పురుషుతోటి పుణ్యం అనుకున్నా అయ్యా నీ కనలి పోతే పోరాదు అయ్యా నీ నుండి ఎందుకయ్యా పోరాదా ఇవాడి రోజుల్లా పోరాదు ఎవరు లేని దాన్ని పోరాదా చూడ చుట్టాలు బాడబలగం లేకపాయనా ఆనాడు గిరగిర ఇప్పుడు ఉడికొచ్చిండు భర్తను చూసిన కాబిడ్డ గుండెలు గుబెల్లు అన్నాయి కార్యాలు బోర్ల పడ్డాయి అడగ నోరు అడగపాయరు పరమేశ్వర మాయలు ఉన్నాయా ఓ దేవుడా కన్నీరు తీసినప్పుడు ఏడిసినప్పుడు ఎవరు ఒకరిలాగా చూసినాం మరి బలబల తెల్లవారిని వాళ్ళ మంచిగా మంచిగా అలా అంటే పోతారా పక్కన అలా అంటే పోతారా వాళ్ళ మీ అన్న రాజామాట చచ్చిపోయినట్టే పోతాను రాత్రి నేను చేసి వచ్చింది అది వాళ్ళు పోతారా రాడికే మరి ఆ ముచ్చట ఆడబోయి మనమే కట్టిందనుకో నేను పోకపోతే ఆ నిందే నా ఇది కట్టు నేను వెయ్యిందే కావాలి అని పాపగారి వాడి కూర తేరుడు అన్న వేడి కట్టిండే అయ్యా ఏమైంది నాన్నో నీ పాలు ఎవరు తీసిందే అన్నా
ఏంది? ఊకా? ఏంది మరి ఏంది నువ్వు గవాయా నువ్వు గవాయా ఎక్కడ చూసినా ఇంకా అవు నీ కోడలు నిన్ను అరుచుకుంటే నువ్వు ఆగపోదు అవు నాకు సార్లు చెప్తానవా నాన్నో నా తమ్ముడాని నన్ను సాగు పెంచి పెద్ద చేసినవే అన్నా నాన్నో ఏందిరా నీ ప్రాణం ఇస్తే అన్నో నాన్నో నీవు ఎవరెవరికి అప్పలిచ్చినవే అన్నో అప్పుల కాయిదాలు అన్నా నాకు మాట దొత్తలేదే అన్నా నువ్వు చచ్చిపోయినవు చచ్చినావు కానీ నీ భూమి అంతా నా మీద పట చేయబోతువే అన్నా నాన్నో అన్నా అన్నా నువ్వు దావంగా నీ పిల్లాన్ని నా చేతుల్లోనే పెట్టబోతువే అన్నో అన్న నేను ఎడతా అంటే మంది నా సౌతులు కిల్ల కిల్ల నవ్వుతాను కాదు అన్నో ఓ అన్న ఓ అన్నా నా అన్నా అన్న ఓ అన్నా నీ పేరు మీద ఎన్ని ఎల్లేసులు ఉన్నాయే అన్నా నువ్వు ఇంకా శ్రీరామ్ లైఫ్ అన్న కట్టినవా అన్నో ఆ లైఫ్ నా మీద కన్నా దొప్పించుకుంటేనే అన్నో ఓ అన్న నీ అకౌంట్ నంబర్ చెప్పబోతు నీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో నాకు చెప్పబోతువే అవే రాస్తున్నా లంజావుడిగా నాకు దోస్తాను దారా నీ పెళ్ళాలకు ఉండవయ్యా ఎప్పటి ఆస్తులు ఫ్లాట్లు భూములు ఉన్నాయిరా ఎన్ని దిక్కులా అటు ఇటు ఎక్కడెక్కడ విలేకపాయే ఓ అన్నా ఓ అన్నయ్య నేను బతక ఈ బుగ్గలేలు పెట్టి సత్తా నన్ను పట్టుకోర్రా నేను ఏలు పెట్టి సత్తా